ఛత్తీస్గఢ్లో ఐసిస్ ప్రభావంతో మైనర్ల ద్వారా నడుస్తున్న డిజిటల్ నెట్వర్క్పై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. డార్క్ వెబ్లో ఆయుధాల కొనుగోలు ప్రయత్నాల నుంచి విదేశీ హ్యాండ్లర్లతో కనెక్షన్ల దాకా అనేక కీలక సమాచారాలు బయటపడ్డాయి. దీంతో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తన నెట్వర్క్ ను విస్తరించుకునే పనిలో ఉంది. ఇండియాలోని కొంతమంది యువత ఐసిస్ మాయలో పడి నిత్యం వారితో సంభాషిస్తున్నారు. అంతేకాదు ఇందులో మైనర్లు ఉన్నారనే విషయం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చేసిన దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఒక మైనర్ డార్క్ వెబ్లోకి వెళ్లి ఆయుధాల ధరలు, కొనుగోలు విధానం, స్మగ్లింగ్ మార్గాలు వంటి అంశాలపై శోధించినట్లు ఏటీఎస్ సాంకేతిక విభాగం గుర్తించింది. ఇది అత్యంత ప్రమాదకరం మాత్రమే కాదు, చట్టవిరుద్ధ నెట్వర్క్లతో అనుసంధానమున్న సూచనగా అధికారులు భావిస్తున్నారు. సంబంధిత అంశాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ కొనసాగుతోంది. మరోవైపు ఇన్నాళ్లు ఉగ్రవాదులతో సంబంధాలున్న యువత కేవలం పాకిస్తాన్ హ్యాండర్లతో మాత్రమే సంబంధాలు ఉన్నాయని భావించేవారు. కానీ ఈ అనుమానాలు తప్పని చాలా దేశాల హ్యాండర్లతో టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. ఇండియాలోనే అనేక రాష్ట్రాలకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఐడీలు గ్రూప్ చాట్లలో గుర్తించారు. దీంతో మైనర్లు చురుకుగా పాల్గొన్న నెట్వర్క్ పరిధి చాలా విస్తృతంగా ఉన్నట్లు తేలింది. మరోవైపు ఆన్లైన్లో అరబిక్ కోర్సులు, వీడియో లెక్చర్లు, లాంగ్వేజ్ పోర్టల్స్ ఉపయోగించి ఒక మైనర్ విదేశీ మూలాధారులతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేసినట్లు డేటా విశ్లేషణలో బయటపడింది. ఇది మధ్యవర్తుల అవసరాలు లేకుండా విదేశీ హ్యాండర్లతో నేరుగా సంబంధాలు పెంచుకునే ప్రయత్నంగా అధికారులు భావిస్తున్నారు. 16 ఏళ్ల రాయ్పూర్ యువకుడు ఐసిస్ రాయ్పూర్ పేరుతో ఇన్స్టాగ్రామ్ గ్రూప్ సృష్టించి అనేక మంది మైనర్లను జోడించడానికి ప్రయత్నించినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. ఈ గ్రూప్ తరచూ రహస్య చాట్ రూమ్లకు, స్వల్పకాలిక చాట్ క్లస్టర్లకు మారుతూ ఉండేదని దర్యాప్తులో తెలిసింది. మరోవైపు ఏటీఎస్ రికవర్ చేసిన కంటెంట్లో సున్నితమైన ప్రదేశాలు, మ్యాప్లు, మార్కింగ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో కొన్ని సూచనలు, మార్గదర్శకాలు దొరకడంతో వాటిని కూడా కేంద్ర సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో ఈ డిజిటల్ రాడికలైజేషన్ ఘటన దేశవ్యాప్తంగా నిఘా సంస్థలను అప్రమత్తం చేసింది.